ఉమ్. ఇక నేడు క్యూర్లో 1,00,000 ఎల్ఐజీ ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం. ప్రతి నిరుపేద కుటుంబానికి గౌరవప్రదమైన నివాసం కల్పిస్తామన్న మంత్రి పొంగులేటి. అయితే కోర్ అర్బన్ రీజియన్ క్యూర్ పరిధిలో ప్రతిపాదించిన ఇందిరమ్మ ఎల్ఐజీ ఇళ్ల కార్యక్రమాన్ని సోమవారం ప్రారంభించినట్టు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపింది. క్యూర్లో 1,00,000 ఎల్ఐజీ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణమే లక్ష్యంగా కార్యాచరణ రూపొందించారు. ఇక మంత్రులు పొన్నం ప్రభాకర్, దుద్దిల్ల శ్రీధర్బాబు, అజారుద్దీన్తో కలిసి సోమవారం ఉదయం 11:30 సచివాలయంలో ఈ ఇళ్ల దరఖాస్తు విధానం, అర్హతల వివరాలున్న బ్రోచర్ను విడుదల చేయనున్నట్టు పేర్కొన్నారు. క్యూర్ పరిధిలో నియోజకవర్గాలను ఒక్కో యూనిట్గా తీసుకున్నామని, ఆ నియోజకవర్గాల్లోని ప్రజలు అదే ప్రాంతంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ప్రతి నిరుపేద కుటుంబానికి గౌరవప్రదమైన నివాసం కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకెళ్తుందని మంత్రి స్పష్టం చేసింది. సో మంత్రి గారు ఇక్కడ చిన్న పాయింట్ మిస్ అయ్యారు. మంత్రి గారు చెప్పాలనే విషయం ఏంటంటే, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి రాఘవ కన్స్ట్రక్షన్ నిన్న ఒక యాడ్ వచ్చింది. పెద్దగా 58 ఫ్లోర్లతో బిల్డింగ్ కడుతున్నాం, ఇలా కొనుక్కోరి అని. నేనేమన్నా అంటే 1,00,000 ఇల్లు కడతావు కదా, ఆ 1,00,000లో ఎన్ని అయితే నీ రాఘవ కన్స్ట్రక్షన్ మైనేజ్ చేయి. నువ్వు కట్టిన కొంపలేరా, తప్పే ఉంది. 5,00,000 ఇందిరా మిల్లే కదా ఇది కూడా. సో పొంగులేటి సీనన్న 1,00,000 ఇల్లు కట్టిస్తాడ. అక్కడ కేసీఆర్ కట్టిన ఇల్లు పంచుకుంటా మేము కట్టినా అని తిరుగుతారు. సో నేను అందుకే ఏం చెప్తున్నా, కేసీఆర్ కట్టిన డబుల్ బెడ్రూమ్ ఉన్నాను మీరు 3 రంగులు వేసుకొని ఇందిరా మిల్ అంటే జనం నవ్వుతారు, చీ అంటారు. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే కట్టి చూపేరి, కానీ ఇది పద్ధతి కాదు, డంబాచారమే సరిపోతుంది. మీరు గట్చేది 0, చెప్పేది మాత్రం గట్టే చెప్తారు. అది దాంట్లో మాత్రం డౌటే లేదు. చెప్పుట్లా ఉన్న సోయి, ప్రచారంలో ఉన్న సోయి, ప్రజల్లో నమ్మకం కలిగించడం లేదు. ఇలా పొంగులేటి శ్రీనివాసరెడ్డి లాంటి వ్యక్తి ఒక రియల్ ఎస్టేట్ బిల్డరు, అంటే ఒక రియల్ ఎస్టేట్ బిజినెస్ మ్యాను, నువ్వు పేదోళ్ళకి ఇల్లు కట్టిస్తా అంటే చాలా బలమైన స్టేట్మెంట్. అది నమ్మడానికి అవకాశమే లేకుండా చేస్తున్నావు. నువ్వు దొంగోడు వచ్చి మంచి పని చేస్తాను నమ్ముతామే మనం.